సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి బహుజన మైనారిటీ నాయకులు। ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు జి. మల్లయ్య, ఫోరం ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి పాండురంగం, మున్సిపల్ కౌన్సిలర్ చిత్తరి యాదగిరి, శ్రీ జగద్గురు రవిదాస్, మోచి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజు మార్కుంది, పట్టణ అధ్యక్షులు కానేరి సీతారాం, టీజెస్ యువత జిల్లా అధ్యక్షులు బహుజన సంఘం నాయకులు పాండు, కిషోర్, డి. కిషోర్, హమిలిపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు। మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ ఎస్టీ అదేవిధంగా మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఆయన యొక్క జయంతి సందర్భంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది। మరి స్వతంత్రానికి పూర్వమే మరి జ్యోతిరావు పూలే గారు శ్రీ విద్య కోసం, అట్టడుగు వర్గాల సమానత్వం కోసం అగ్రవర్ణాలతో పోరాడి ఏదైతే ఆనాడే కృషి చేసిండో ఆయన యొక్క ఆశయాలు కానీ ఆయన యొక్క ప్రేరణ కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల రూపంలో అమలు చేసే స్థాయికి వచ్చింది। ఎందుకంటే ఎన్నో ప్రాంతాలకు ఆయన చేసిన సేవలు భారతదేశ వ్యాప్తంగా విస్తరించి అట్టడుగు వర్గాలు సమానత్వ పోరాట పటిమను కానీ కాబట్టి ఆయన యొక్క ఆశయాలు తప్పకుండా ఈరోజు ఇంకా అక్కడక్కడ కొన్ని జరుగుతున్నాయి। వాటిని రూపుమాపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తప్పకుండా అమలు చేయాలి, కఠినంగా అమలు చేయాలి। ఎందుకంటే చాలామందికి ఇంకా రాజ్యాంగ ఫలాలు అందడం లేదు। విద్య అందక చాలామంది నిరక్షరాస్యతతో నిరుద్యోగులు మిగిలి మరి పేదరికం ఇంకా పెరుగుతూనే ఉంది రాను రాను। మరి కొంతమందికే ఆదాయ వనరులు దక్కి 90% మంది ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ మరి పేదరికానికి దగ్గరగా ఉన్నారు। కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మంచిగా ఆలోచించి ఈ అయితే ఎక్కువ జనాభాలో ఎక్కువగా పెంచడం ఉన్న జనాభాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా మంచి పథకాలు అమలు చేయాలి। ఉన్న పథకాలను బడ్జెట్లు కూడా అరకొర బడ్జెట్ పెట్టి కొంతమంది కార్పొరేట్ ప్రయోజనాల కోసమే బడ్జెట్ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి। కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పూలే ఆశయాల కోసం విద్యారంగం మీద అత్యధిక బడ్జెట్ కేటాయింపులు జరిపి మరి భారతదేశాన్ని ఒక మేధో సంపన్నమైన దేశంగా మరి నిరుద్యోగం లేని దేశంగా తీర్చిదిద్దాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన వారందరికీ మరొకసారి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। జై పూలే, జై పూలే, పూలే, జై పూలే। आज बाबूराव फूले के जन्मदिन के मौके पे हम लोग यहाँ पर जमा हैं। ज्योतिराव फूले साहब 100 साल पहले यानी कि 1848 में उन्होंने ये मुहिम शुरू की, जिसमें खासकर फोकस था कि दलित और पिछड़े तबकात के साथ जो नाइंसाफ़ी हो रही थी उन्होंने वहाँ पर कदम उठाया और बड़ा स्ट्रगल किया, बड़ा रिफॉर्मेशन लाया उसके अंदर। और लेडीज़ की तालीम का उन्होंने बड़ा स्ट्रगल किया लेडीज़ को तालीम याफ्ता करने के लिए। उससे पहले लेडीज़ को कोई एजुकेशन नहीं किया, पहला गर्ल्स स्कूल कायम किया, उससे पहले कोई लेडीज़ एजुकेशन का इंतजाम नहीं था। ये बड़ा कारनामा है उनका। और वो मज़हब के मामले में कोई ज़्यादा दिलचस्पी नहीं दिखाते थे, बल्कि समाजी ऊंच नीच छूत छात के ख़िलाफ़ थे। उन्होंने ये बहुत बड़ा काम किया कि समाज से जो छूत छात का निज़ाम है बर्खास्त कर दिया जाए। फिर दूसरा काम उन्होंने ये किया कि लेडीज़ अगर विडो हो जाए, उसका हस्बैंड मर जाए तो उसको शादी का अख्तियार नहीं था, तो इन्होंने कोशिश की कि उसको फिर दोबारा शादी कर सके, उसके जीवन में फिर खुशी आ सके। उन्होंने ये रोल भी
तो लेके आए, बहुत बड़ा कारनामा था। वरना उससे पहले क्या था, सती की रस्म थी, अगर शौहर मर जाता तो बीवी को भी वो चिता में जला दिया जाता था।